ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు కొంతమందిలో ఆందోళన ప్రారంభమైంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారుల సమావేశంలో చేసిన వ్యాఖ్యలతో వారిలో అంతర్గత చర్చలు ప్రారంభమయ్యాయి. కొంతమంది అధికారులు తమ భవిష్యత్తు గురించి ఆలోచించి దిగులు పడుతున్నారు. రాష్ట్రంలో గత 5 సంవత్సరాలుగా ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు పనిచేసే విధానంపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు లోతైన వ్యాఖ్యలు చేశారు. అధికారులతో ఎప్పుడూ సన్నిహితంగా దగ్గరగా ఉండే చంద్రబాబు వ్యాఖ్యలతో సీనియర్ ఐఏఎస్ అధికారులు సైతం ఉలిక్కిపడ్డారు. వైసీపీతో అంటకాగిన అధికారుల విషయంలో సీఎం వ్యాఖ్యలతో రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరిగింది. రాష్ట్రాన్ని నాశనం చేశారు, వ్యవస్థలు పూర్తిగా గాడి తప్పాయని, ఉన్న స్థానాల్లో ఉండే అధికారులు చాలా తప్పులు చేశారని చంద్రబాబు నాయుడు నిర్మోహమాటంగా ఉన్నతాధికారుల సమావేశంలో చెప్పారు. జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర సచివాలయం వరకు చర్చనీయాంశంగా మారటమే కాకుండా తొలి భేటీలో చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు గ్రామస్థాయి వరకు వెళ్లాయి. అధికారుల విషయంలో చంద్రబాబు ఇంత నిర్మోహమాటంగా మాట్లాడటం తాను మొదటిసారి చూశానని సీనియర్ ఐఏఎస్ అధికారి ఒకరు వ్యాఖ్యానించారు. అధికారుల విషయంలో చంద్రబాబు చేసిన వ్యాఖ్యలను సోషల్ మీడియాలో పార్టీ క్యాడర్ ట్రోల్ చేస్తోంది. మరికొంతమంది చంద్రబాబు వ్యాఖ్యలకు ప్రశంసల వర్షం కురిపించారు. నా బాధ నా కోసం కాదు, దెబ్బతిన్న రాష్ట్రం కోసం అంటూ చంద్రబాబు అధికారుల ముఖం మీదనే మాట్లాడారు. కానీ 5 ఏళ్లు మాత్రం ఏం చేశారో మీరే ఆత్మవిమర్శ చేసుకోవాలి. ఐ డోంట్ వాంట్ టెల్ ఆల్ దీస్ థింగ్స్ నౌ. ఎందుకంటే నేను చూసిన తర్వాత అడ్మినిస్ట్రేషను ఇంత అన్యాయంగా తయారవుతుందని నేను ఎప్పుడు ఊహించలేదు. డెవలప్మెంట్ కూడా నేను చూస్తున్నా, నిన్నటి నుంచి చూస్తున్నా. డిపార్ట్మెంట్స్ అన్నీ కూడా డీఫంక్ట్ అయినాయి, సిస్టమ్స్ అన్నీ కూడా డీరేల్ అయిపోయినాయి. ఎప్పుడూ లేనంత ఫ్రస్ట్రేషన్, కమోషన్ ప్రజల్లో వచ్చిందంటే దానికి కారణం ఈ 5 ఏళ్ళు ఈ రాష్ట్రంలో జరిగినటువంటి పనులే కారణం. సరే, నేనేదో బాధతో నాకు జరిగిన అన్యాయం కాదు నేను మాట్లాడేది. నాకు జరిగిన అన్యాయం నేను ఎప్పుడూ మాట్లాడను. కానీ రాష్ట్రానికి జరిగిన అన్యాయం అవన్నీ మళ్ళీ ఒకసారి మాట్లాడతాను మీ అందరితో. అధికారుల విషయంలో ఎంతో ప్రాధాన్యమిచ్చి ఎంతో ప్రోత్సహించారని చంద్రబాబు గుర్తు చేశారు. అటువంటి అధికారులు కూడా కుట్రలో భాగస్వామ్యం కావటం, జగన్ దగ్గర సాగిలపడి నిబంధనలకు విరుద్ధంగా పనిచేసిన విషయాన్ని చంద్రబాబు తన వ్యాఖ్యల ద్వారా పరోక్షంగా గుర్తు చేశారు. రాష్ట్రంలో అన్ని విభాగాలను సమూలంగా ప్రక్షాళన చేయాలనే గట్టి పట్టుదలతో చంద్రబాబు ఉన్నారు. టీటీడీ మొదలు అత్యున్నత వ్యవస్థల వరకు అన్నింటిలో కూడా ప్రక్షాళన కోసం చంద్రబాబు కసరత్తు ప్రారంభించారు. తిరుమలలో గోవిందనామం మినహా మరేదీ వినిపించకూడదని తిరుమల అధికారులకు స్పష్టం చేశారు. సీఎంఓ నుంచి కలెక్టర్ వరకు, హెచ్ఓడి నుంచి ఎస్పీ వరకు అన్ని స్థాయిల్లో అధికారుల పనితీరుపై చంద్రబాబు సమగ్ర సమాచారం తెప్పించుకుంటున్నారు. ఈ సమాచారం ఆధారంగానే భవిష్యత్తులో పోస్టింగ్లు ఖరారు చేస్తారు. ఇప్పటికే డీజీపీతో పాటు సీఎస్ కు కూడా కొన్ని ఆదేశాలు ఇచ్చి శాఖల వారీగా పరిస్థితిని తనకు అందించాలని స్పష్టం చేశారు. చంద్రబాబు ఆదేశాలతో డీజీపీ, సీఎస్ కార్యాలయంలో కొంతమంది అధికారులు ఇప్పుడు డేటాను సేకరిస్తున్నారు.